నా బ్రిజ్లు 9 ఛానల్ కి స్వాగతం. నేను సరస్వతి. ఫ్రెండ్స్, ఈ రోజు మనము కార్తీక మాసం సందర్భంగా మరి నిన్నటి వీడియోలో అయితే మీరందరూ కూడా కోటప్ప కొండని చక్కగా దర్శించారనేసి అనుకుంటున్నాను. నేను అందరూ కూడా బాగుందనేసి నాకు కామెంట్లో షేర్ చేశారు. చక్కగా బాగుంది, మాకు వెళ్ళి చూసినంత ఫీలింగ్ కలిగింది అనేసి కూడా మీరందరూ కూడా చెప్పారు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. మరి మనం కోటప్ప కొండ పైన వరకైతే దర్శించుకున్నాము, దేవుణ్ణి దర్శించుకున్నాము. అక్కడ చుట్టుపక్కలంతా కూడా చూసుకున్నాము ఒకసారి ఎలా ఉందనేది. మరి ఘాట్ రోడ్ కొంచెం దిగి కిందకు వచ్చినట్లయితే 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ దాకా దిగి కిందకు వచ్చామనుకోండి, మనకి ఇట్లాగా కింద పార్కు, అలాగే చిన్న మ్యూజియము, అట్లా పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ ఉన్నాయండి. అవి కూడా మీకు ఒక వ్లాగ్గా అయితే చూపిద్దామనేసి నేను ఈ వీడియో కంటిన్యూషన్గా మరో వీడియో అనేది చేశానండి. అది కూడా మీరు ఇప్పుడు చూసేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఘాట్ రోడ్ మధ్యలో మనం కొంచెం కిందకు డౌన్కి వచ్చినట్లయితే ఇలాగ చిన్న పార్క్ లాగా ఇక్కడ ఇలా ఉందన్నమాట. డైనోసార్ బొమ్మ ఉంది పక్కన, కింద పక్కన చిన్న షెల్టర్ లాగా ఉందన్నమాట. అక్కడ ఒకసారి మేము ఆగాము. చుట్టూ కూడా పూల చెట్లు అన్నీ కూడా బాగున్నాయండి. చాలా కలర్ఫుల్గా చాలా చక్కగా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, దారి పొడవునా కూడా పూల చెట్లు అసలు బాగా వేశారు. చాలా బాగుందన్నమాట. చూస్తుంటే మనకి కలర్ఫుల్గా ఉంది. చూడండి, కొంచెం కిందకు వచ్చాం మనము. ఇక్కడ పక్షుల పర్ణశాల అని ఉందండి. ఇక్కడ మేము ఆగేసి బైక్స్ అనేవి పార్క్ చేసుకున్నామండి అక్కడే. ఇంకా పక్కన కొంచెం ఇలాగ పార్కులు, జూ చిన్నది, ఇలాగా మనకి ఎక్వేరియం ఫిష్ మ్యూజియం అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చూద్దామనేసి ఆగామన్నమాట. అంటే అక్కడ రకరకాల పక్షులు అన్నీ కూడాను ఆ పార్కులో అక్కడ ఏర్పాటు చేసి ఉంచారండి. మనం రకరకాల పక్షుల్ని చూడొచ్చు అక్కడ. దానికి ఆపోజిట్లో, రోడ్డుకి ఆపోజిట్లో పక్కన చూసినట్లయితే దానికి ఎదురుగా, పార్కుకి ఎదురుగా అనమాట, ఇట్లాగా చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా ఒకటి ఉందండి. అది కూడా ఏర్పాటు చేసి ఉంది. ఇక్కడ కాళింది అనేసి ఉంటుందండి. ఇక్కడ కాళిందిని మీద శ్రీకృష్ణుడు నాట్యం చేస్తున్నట్టుగా ఉన్నటువంటి విగ్రహం అనేది నిర్మించారు. ఇది చాలా ఎప్పటి నుంచో ఉన్నటువంటిదండి ఈ నిర్మాణం అనేది. ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేస్తూ ఉన్నారనమాట. చూడండి, ఇప్పుడు ఇంకా అకేషన్స్ ఏమీ లేవు కాబట్టి శివరాత్రి ఆ టైంలో ఇంకొంచెం బాగా డెవలప్ చేసి ఇంకొంచెం బాగా సెట్ చేసి ఉంచుతారండి. చూడండి, ఇప్పుడైతే కొంచెం ఖాళీగా ఉంది కదా, మనకి కరోనా ప్రభావం అయితే కనిపిస్తుంది. అందుకని ఇదంతా కూడా కాస్త ఖాళీగా ఉందండి. లేదంటే అసలు బాగా జనాలు బాగా వస్తుంటారు. చూడండి, పక్కన సరౌండింగ్స్లో ఇలా ఉందన్నమాట రోడ్డు పక్కన. ఇంకా అట్లా కొంతమంది అలా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. టిఫిన్స్ చేయని వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని టిఫిన్ చేస్తూ కాసేపు అలా రెస్ట్ తీసుకుంటూ ఉంటారనమాట. దూరాల నుంచి వస్తూ ఉంటారండి. ఇది మహాపుణ్యక్షేత్రం కాబట్టి చక్కగా చాలా దూరం నుంచి కూడా వచ్చి వెహికల్స్ వేసుకొని, తుఫాన్ వెహికల్ వేసుకొని, కార్లు వేసుకొని అట్లా వస్తుంటారు. టూర్ లాగా వస్తుంటారనమాట. చాలా బాగుంటుంది. సరదాగా కాసేపు వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసి పిల్లలతోటి స్పెండ్ చేసి వెళ్తుంటారండి. మా బాబు చూస్తున్నాడు చూడండి, పక్కన పార్క్ ఉందన్నమాట. అందుకని పార్క్ వైపు చూస్తున్నాడు మా బాబు. అక్కడ పిల్లలు ఊగడానికి ఉయ్యాలలు అవన్నీ కూడా ఉన్నాయండి. పిల్లలు ఆడుకునేటటువంటివి అన్నీ కూడాను అక్కడ ఎదురుగా ఉన్నాయన్నమాట. అందుకని వాడు అటు చూస్తున్నాడు. అది ఇంకా ఓపెన్ చేయలేదు మేము వెళ్ళినప్పుడు. మేము మార్నింగే మేము యాక్చువల్లీ 7కే బయలుదేరి వెళ్ళామన్నమాట. 9:30 కల్లా మేము కొండపైకి వెళ్ళిపోయాము. ఆగుతూ చిన్నగా వెళ్ళాము. ఇంకా అవన్నీ ఇక దర్శనం అది ఫినిష్ చేసుకుని అంతా అయిపోయి చిన్నగా వస్తూ ఇక్కడ మధ్యలో ఆగామన్నమాట. బాలానందం అని ఇప్పుడు పార్క్ జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేశారండి. ఆ లోపల ఇదిగో పిల్లలు ఇలా ఆడుకుంటూ ఉంటారనమాట సరదాగా. దానికి ఎంట్రీ టికెట్ మేబీ 10 రూపీస్ అనుకుంటానండి. 10 ఉన్నట్టుంది టికెట్ అనేది. కొంతసేపు ఆడుకొని పిల్లలు ఇంకా బయటకు వస్తూ ఉంటారు. మేమైతే దానిలోకి వెళ్ళలేదు, జస్ట్ చూసి వచ్చేసాము. దాని ఎదురుగా ఇట్లా ఒక మ్యూజియము ఉందన్నమాట. దానిలోకి అయితే మేము వెళ్తున్నామండి. 20 రూపీస్ టికెట్ తీసుకున్నారండి ఈచ్ పర్సన్. 20 రూపీస్ అనమాట. ఎంట్రన్స్లో మనకి ఇట్లాగా శివుని యొక్క ఇలాగ ఒక చుట్టూ కూడా గ్రిల్స్ పెట్టేసి దాని మధ్యలో కొంచెం వాటర్ ఉంచి దాని మధ్యలో ఇలాగా శివుని యొక్క విగ్రహం పెట్టేసి ఇలా ఉంటుందండి. చూడండి, మీకు వాటర్ అవి కూడా చూపిస్తున్నాను. బాగుంది కదా, ఇలా సెట్టింగ్ అనమాట. మనం ఇంకా దాన్ని టచ్ చేయటానికి ఉండదు, దూరంగా ఉంటుంది అనమాట. చుట్టూ గ్రిల్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా ఉందండి. దాని ఎంట్రన్స్ నేను చూపిస్తున్నాను. ఇలా మనం లోపలికి కొంచెం అలాగ లోపలికి వెళ్తే మ్యూజియం కనిపిస్తుంది. చూడండి, ఆ జంతువుల బొమ్మలన్నీ కనిపిస్తున్నాయి కదా, దాని లోపలికి ఇప్పుడు వెళదాం మనం. అక్కడ ఏంటంటే వృక్షో రక్షిత అనేసి మనం చెట్లను పెంచండి అనేసి ఆ కాన్సెప్ట్గా తీసుకొని చిన్న మ్యూజియం అనేది ఇక్కడ ఒకటి ఏర్పాటు చేసి ఉందండి. చూడండి, అక్కడ రాశారు వృక్షో రక్షిత అనేసి రాసింది చూసారా. ఇట్లా అనమాట. మనకి అనేక పక్షులు ఏమున్నాయి ఇక్కడ, ఎలాంటివి ఉన్నాయి అవన్నీ కూడా కొన్ని బర్డ్స్ గురించి చెప్తూ ఇక్కడ మనకి పెట్టారు చూడండి. బోర్డ్స్ అనేవి పెట్టున్నాయి.
చూడండి ఇవన్నీ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న మ్యూజియంలో ఒక భాగంగా ఇలాగా ఒక చెట్టుని అందరూ కూడా మనుషులందరూ పరిరక్షిస్తున్నట్టుగా ఒక బొమ్మ సెట్ చేశారు, బాగుంది. చుట్టూ కూడా ఇంకా కొంచెం పక్కకు వచ్చినట్లయితే మనకి మొక్కలు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా అరేంజ్మెంట్ చేసి, మ్యూజియం కదా అలా అరేంజ్మెంట్ చేసి పెట్టారు. ఒక జింక ఉన్నట్టు, ఒక కోతి పైన ఉన్నట్టు అవన్నీ పెట్టారు. అది దాటుకొని కొంచెం ముందుకు వెళ్తే మనము మీనం అని రాసింది కదా, అది ఏంటంటే ఫిషెస్, రకరకాల ఫిషెస్ అన్నీ కూడాను ఫిష్ మ్యూజియం అనమాట. ఇలా లోపల ఉందండి. చూడండి ఇవన్నీ కూడాను చక్కగా వాల్ లోపల సెట్ చేసేసి ఇలాగా లైవ్ ఫిష్ అన్నీ కూడా మనకి రకరకాల ఫిష్ అన్నీ కూడాను ఇంట్రడక్షన్ అనమాట. మనకి తెలియనటువంటి కొత్త కొత్త రకాల ఫిష్లు అన్నీ కూడాను ఇక్కడ మనం చూడొచ్చు. చూడండి చాలా రకరకాలుగా ఉన్నాయండి. మనకి కొన్ని తెలిసి ఉండొచ్చు కొంతమందికి, కొన్ని తెలియని ఉంటాయి కదా. అంటే షోకేజ్లో పెట్టుకునేటటువంటివి మనం ఉంటాయి కదండి, అవన్నమాట. షోగా పెట్టుకునేటువంటి ఫిష్లు, ఇంట్లో పెంచుకునేటటువంటివి ఉంటాయి కదండి, అవి ఎక్వేరియం ఫిష్ అనమాట. చూస్తున్నారు కదా, ఇదొక టైప్ అనమాట. ఒక్కొక్క ఫిష్ ఏంటి, దాని జాతి ఏంటి, దాని పేరేంటి అనేది కూడా అక్కడ మనకి బోర్డులో డిస్ప్లేలో పెట్టారండి. షార్క్స్ అంట ఇవి. చూడండి షార్క్లు కనిపిస్తున్నాయి మనకి, షార్క్ ఫిష్. అలాగే గోల్డ్ ఫిష్ అలా ఉన్నాయండి మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తూ ఉన్నాయి. ప్యారెట్ గోల్డ్ అట. చూడండి ఈ విధంగా ఉన్నాయండి. పక్కన షార్క్లు, ఇటు సైడ్ ఒక టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి. చిన్నపిల్లలకి ఈ ఫిషెస్ అన్నీ చూస్తుంటే, ఎక్వేరియం ఫిషెస్ బాగా సరదాగా అనిపిస్తుంది అనమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, మా పిల్లలు చూస్తూ కాసేపు స్పెండ్ చేశారనమాట అక్కడ. చూడండి చాలా చిన్నగా ఉన్నాయి, ముద్దుగా చూస్తుంటే బాగున్నాయి. మనకి మైండ్ ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట ఇటువంటివన్నీ కూడా చూస్తుంటే. మనం ఇంట్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా చాలామంది ఎక్వేరియం ఫిషెస్. చూడండి ఇట్లా ఒక వే అనేది పెట్టారు, అటు సైడు ఇటు సైడు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా గోడలోనే ఫిట్ చేసేసి అవి సెట్ చేసేసి ఉన్నాయండి. క్యాట్ ఫిష్ అంట చూపిస్తున్నారు చూడండి అక్కడ మనకి ఎట్లా ఉన్నాయన్నమాట. నేను అవన్నీ కూడా మీకు వీడియో తీసి మీకు చూపిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. మేము ముందుకు వెళ్తూ అన్నీ కూడా తెస్తున్నాను చూడండి. ఒక్కొక్క టైపు ఎలా ఉంది, కొంచెం వెరైటీస్ అనమాట. చూస్తున్నారు కదా ఫిషెస్ మనకి ఎట్లా ఉన్నాయనేది. ఈ విధంగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి అన్నీ కూడాను. చక్కగా అవన్నీ కూడా గుంపులుగా ఒక చోట చేరినట్టుగా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, అవన్నిటి కూడాను చక్కగా కండిషన్గా పెంచడం కోసం మనకి అక్కడ ఆక్సిజన్స్ అనేవి వాటికి ఏర్పాటు చేసి పెట్టారండి. అక్కడ ఒక పర్సన్, 1 or 2 పర్సన్స్ ఎప్పుడు కూడా అవి కండిషన్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ, వాటికి ఫుడ్ అనేది పెడుతూ చక్కగా మెయింటెనెన్స్ అనేది కోసం మనుషులు అక్కడ ఎప్పుడు కూడా ఉంటూ ఉంటారండి. 1 or 2 పర్సన్స్ ఉన్నారనమాట. చూస్తూ మనం ఏమన్నా దాన్ని టచ్ చేయకుండా కాస్త దూరంగా ఉండండి, పక్క జరగండి అనేసి మెయింటెనెన్స్ వాళ్ళు అనమాట. వాళ్ళంతా కూడా చూసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళమంటూ మనకి చెప్తున్నారు. మనకి కరోనా ప్రభావం ఉంది కాబట్టి కాస్త ఫ్లోటింగ్ అయితే లేదండి, విడిగా అయితే మామూలుగా అయితే కాస్త జనాలు అయితే రద్దీగానే ఉంటుంది మనకి. చూస్తున్నారు కదా ఫిషెస్ చాలా బాగున్నాయి కదండి, కలర్ఫుల్గాను చాలా బాగున్నాయి. ఈ విధంగా మనం కాస్త ముందుకెళ్తూ అలా ముందుకెళ్ళినట్టయితే ఇంకా బయటకు వచ్చేస్తామన్నమాట. ఇప్పుడు మనం ఇంకా బయటికి వెళ్ళిపోతున్నామండి. చూస్తున్నారు కదా, మనం ఎంట్రన్స్లో నుంచి వచ్చాము, ఎండింగ్లో నుంచి అట్లా బయటికి వెళితే మనం ఒక గార్డెన్లోకి బయటికి వెళ్తామన్నమాట. మనం ఫినిష్ చేసుకొని బయటికి వస్తూ గార్డెన్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ మనం ఇంకా బయటికి అయితే వచ్చేస్తున్నాం చూడండి. ఇలా బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఇలా చూడండి పక్కన అదంతా కూడా గార్డెన్ అనమాట. చక్కగా పూలు, అన్ని రకాల పూల చెట్లు, కొత్త గడ్డి జాతి చెట్లు, పూలతో ఉన్నటువంటి చెట్లు, పక్కన బాగా మంచి పక్షుల కిలకిల రావాలు కూడా వస్తూ మనకి చాలా బాగుందండి. చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట వాతావరణం అంతా కూడాను. పక్కనేమో రకరకాల జంతువులను కూడా పెంచుతూ ఉంటారు, ఇది పార్కు కూడా కదా. పక్కన జంతువులన్నీ బయటకు రాకుండా దానికి అట్లా గ్రిల్స్ అవన్నీ ఏర్పాటు చేసేసి కంచె అనేది ఏర్పాటు చేసి పెట్టారండి. చూడండి మనకు కనిపిస్తుంది కదా దారి పొడవునంతా కూడాను. అలా మనం చూసుకుంటూ వెళ్తామన్నమాట. మనం నడుచుకుంటూ ఈ వేలో వెళ్ళొచ్చు. కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా సపరేట్గా నడవలేని వాళ్ళకి కొన్ని అలా పక్షుల్ని, జంతువుల్ని అన్నీ కూడా చూసుకోవడానికి ఒక ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. మీకు అది ట్రైన్ నేను నెక్స్ట్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తాను. మేమైతే ఇలాగ నడుచుకుంటూ కొంచెం ముందుకెళ్తూ ఉన్నాం అనమాట. చిన్న చిన్న గుహల్లాగా ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేసినటువంటి గుహలు అనమాట.
చూడండి గుహలు అన్నీను ఇలాగా కొన్ని అక్కడక్కడ ఏర్పాటు చేసి ఉన్నాయండి. మనకి ఇంత అభివృద్ధి ఈ కోటప్పకొండ ఇంత డెవలపింగ్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో చాలా బావుందండి. ఇంతకుముందు ఇలా లేదసలు. ఇదంతా గూడాను దీనికి కారణం ముఖ్య కారకులు ఎవరు అంటే మనం తడవుకోకుండా చెప్పొచ్చనమాట. అప్పుడు మనకి హోంశాఖ మంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు నేపథ్యంలోనే మనకి ఇదంతా కూడా డెవలపింగ్ అనేది జరిగిందండి. ఇంతకుముందు అంత బాగా లేదసలు. అయితే దాని తర్వాత ఈయన ఈ స్థానికులు కాబట్టి గుంటూరు జిల్లా నరసరావుపేట స్థానిక వాసి కాబట్టి ఆయన పూనుకొని ఆయన ప్రోద్బలంతోటి ఈ కోటప్పకొండ అంతా కూడా బాగా డెవలప్ అనేది జరిగిందండి. అసలు ఎవరిని అడిగినా కూడా చెప్తారనమాట. కోటప్పకొండ ఇంత బాగా ఇప్పుడు శోభాయమానంగా వెలుగుతోంది అంటే కారణం ఖచ్చితంగా కోడలు గారేనండి. కోడెల శివప్రసాదరావు గారే ఆ అభివృద్ధికి ముఖ్య కారకులు అనమాట. బాగా కృషి చేశారు దేనికోసం ఆయన. చూడండి ఈ పార్కుల మేనేజ్మెంట్ కానీ అక్కడ కాళింది చూపించాం మనము అవన్నీ కానీ ఇదంతా కూడా ఒక మంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉండాలి అనేసి చాలా చక్కగా పూనుకొని కోటప్పకొండని మంచి డెవలప్‌లోకి తీసుకొచ్చారండి. ఇంకొంచెం మరి ఈ శివరాత్రి ఆ పర్వదినాల టైంలో అయితే ఇంకా బాగా చేస్తూ ఉంటారు వర్క్ అనేది. ఇప్పుడు మామూలుగా న్యాచురల్‌గా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటూ ఉంటుంది. అప్పుడు జనాలు వస్తున్నప్పుడు కూడా మనకి బాగా మేనేజ్మెంట్ అనేది చాలా బాగా చేస్తూ ఉంటారు ఇక్కడ జనాలు. చూడండి ఇక్కడ కపోతం అనేసి చూపిస్తున్నారు. ఇక్కడ మనకి రకరకాల పావురాలన్నమాట. పావురాలన్నీ కూడాను ఇక్కడ పెంచుతున్నారు బర్డ్స్‌ని. ఇంకా కొన్ని రకరకాల బర్డ్స్ కూడా ముందు ముందు మనకి కనిపిస్తున్నాయి. ఆల్రెడీ మీకు ముందు కొంచెం మీకు కుందేళ్ళు అవన్నీ కూడా కనిపించాయి కదా. అలాగే ఉడుము అనేది కూడా మీకు చూపించానండి. మీకు ముందు జస్ట్ కొంచెం మీరు ముందుకి చూసినట్లయితే కనిపించింది. ఇక్కడ కొన్ని రకాల బర్డ్స్ చూడండి. ఈ విధంగా మనకి పార్క్ అంతా కూడా చక్కగా పక్షుల కిలకిల రావాలతోటి రంగురంగుల పూలతోటి రకరకాల జంతువులు అన్నీ కూడా కనిపిస్తూ చూడటానికి చాలా బాగుంటుంది. పిల్లలను సరదాగా బయటికి తీసుకెళ్తున్నప్పుడు ఇలాంటివి చూపించామంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అన్ని రకరకాల పక్షుల్ని జంతువులన్నిటిని కూడా మనం చూపించి లైవ్లో వాళ్ళకి చూపించినట్లయితే వాళ్ళకి కూడా అర్థమవుతాయి కదా. ఇదిగో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేసి వాళ్ళు తెలుసుకోవడానికి కూడా మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలాంటి చిన్న ట్రిప్ అనేది పెట్టుకున్నట్టయితే అప్పుడప్పుడు పిల్లలకు కూడా రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది. మనకు కూడా చాలా రిఫ్రెష్గా అనిపిస్తుందండి. చూస్తున్నారు కదా. ఇక్కడ ఏంటంటే నక్షత్ర తాబేళ్ళు ఇది ఒక రకమైన రేర్ జాతి అనమాట. ఇక్కడ పెంచుతున్నారండి నక్షత్ర తాబేళ్ళని. చూడండి దీనికి కొంతమంది డోనార్స్ కూడా ఉన్నారు. డొనేషన్స్ ఇచ్చి వీటిని జాగ్రత్తగా సేవ్ చేస్తూ వీటి జాతి అంతరించిపోకుండా కాపాడడానికి ఇక్కడ కొంతమంది డోనార్స్ కూడా కృషి చేస్తున్నట్టుగా మనకి చిన్న చిన్న బోర్డులు అనేది ఏర్పాటు చేసి పెట్టారండి. దీని విషయం ఏంటి ఇవి ఎలాంటివి అనేసి అన్నీ కూడాను అక్కడ వివరాలతోటి కొన్ని బోర్డులు అయితే ఏర్పాటు చేసి పెట్టారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. మనం ఇంకొంచెం పక్కకి ముందుకు అట్లా వెళ్తూ ఉన్నట్లయితే కనుక కొన్ని రకాల ఇక్కడ మనకి మయూరి అనేసి కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి నెమళ్ళు ఉన్నాయండి. నెమళ్ళు కూడా ఈ సరౌండింగ్స్లో బాగా కొంచెం ఎక్కువ ప్లేస్లోనే ఉన్నాయన్నమాట. రకరకాల నెమళ్ళు ఆడనెమళ్ళు మగనెమళ్ళు అన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకి డిఫరెన్స్. మగనెమలు అయితే పురి ఎక్కువగా విప్పేసి డాన్స్ చేస్తూ ఉంటారు చూసారా, అటువంటి దాన్ని మగనెమలు అంటారటండి. మామూలుగా ఆడనెమలేకేమో అంత పురి అయితే విప్పి ఉండదట. చూడండి ఫ్రెండ్స్, మనకి దగ్గరికి నెమలి అనేది వచ్చింది వీడియోకి. చూస్తుంది అది కూడా వెళుతుంది అనమాట. ఈ విధంగా నెమళ్ళు కాస్త దూరంలో అటు పక్కన కూడా కాస్త చెట్ల మీద అట్లా కూర్చొని అలాగా ఉన్నాయన్నమాట. 2 కూర్చొని ఉన్నాయి. ఆ పక్కన ఇది కూడా ఇలాంటి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉందండి అక్కడ. అంటే ఇక్కడ ఇది ట్రాక్ మీద ట్రైన్ చూపించాను నేను మీకు, కానీ యాక్చువల్ అది ట్రాక్ మీద కాదండి. మామూలుగా చక్రాలతో ఉన్నటువంటి ట్రైన్ ఉందన్నమాట. పక్కన పెట్టారు. అది ఇప్పుడు రన్నింగ్లో లేదనమాట. జస్ట్ ఆపారండి కరోనా ప్రభావం వల్ల. అందుకోసం అది నేను డైరెక్ట్గా తీయలేదు. యాక్చువల్గా అటువంటి ట్రైన్ అనేది ఒకటి ఇక్కడ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఈ నడవలేకుండా ఉన్న వాళ్ళు పిల్లలు సరదాగా ఎక్కాలనుకున్నప్పుడు టికెట్ 20 రూపీస్ ఏమో మేబీ టికెట్ తీసుకొని అదంతా కూడా తిప్పి పార్క్ అంతా కూడా చూపిస్తూ ఉంటారండి. ఆ ట్రైన్ ఎక్కి మనం కాస్త అటు ఇటు తిరిగి చూస్తూ ఉన్నప్పుడు మనకి ఇట్లాగా జింకల పార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది లోపల అనమాట. కొంచెం జింకలు అవి కనిపిస్తూ ఉంటాయండి. అలాగే రకరకాల బర్డ్స్, చిలకలలో రకాలు కొన్ని అక్కడక్కడ మనకి రకరకాల పక్షులు కూడా అక్కడ చూపిస్తూ మనకి పార్క్ అనేది ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడాను ఈ కోటప్పకొండ ఆ పార్క్లో జూ పార్క్లో ఉన్నాయి అన్నమాట. చూడండి మనం ఇంకా కంప్లీట్ చేసుకొని
ఇంకా మేము అన్నీ కూడా చూసేసి కంప్లీట్ చేసుకొని ఇంకా కొండ కిందకి అనేది వెళుతున్నాం ఫ్రెండ్స్. ఘాట్ రోడ్డు రిటర్న్ అవుతున్నాం అనమాట మనం ఘాట్ రోడ్ మీదుగా. ఈ ఘాట్ రోడ్డు నిర్మాణం అయితే మనకి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో శంకుస్థాపన చేశారటండి మనకి. అలాగే చంద్రబాబు నాయుడు గారు 1999లో ఈ ఘాట్ రోడ్ నిర్మాణం అనేది చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ ఘాట్ రోడ్ నిర్మాణానికి ముఖ్యంగా మన డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి నేపథ్యంలో ఆయన అండదండగా ఉండి ఈ ఘాట్ రోడ్డు పూర్తి చేయడానికి ఎక్కువగా కృషి చేసినటువంటి వ్యక్తిగా చెప్పుకోదగినటువంటి వ్యక్తి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం వేద దక్షిణామూర్తి టెంపుల్ని అనుబంధ టెంపుల్గా చూసాం కదా, అలాగే అమ్మవారి టెంపుల్లో అమ్మవారు విగ్రహం అయితే ఈ విధంగా ఉంటుందండి. అలాగే మనం ఇంకా ఘాట్ రోడ్ దిగేసి కిందకి ఇలా వచ్చినట్లయితే ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. మనకి ఈ విధంగా లోపలికి పైకి మనం ఘాట్ రోడ్ ఎక్కుతాం అనమాట. అక్కడ మనకి ఒక టోకెన్ అనేది ఇస్తారండి, టోల్ ప్లాజా లాగా అనమాట. 10 రూపీస్ టికెట్ తీసుకొని మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. దానికి పక్కన కొంచెం సైడ్ అంటే మేము ఇప్పుడు కిందకు వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి ఇట్లాగా ఆంజనేయ స్వామి విగ్రహం అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది 30 అడుగులు ఎత్తున్నటువంటి ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం అండి. అలాగే కొన్ని అనుబంధ ఆలయాలు, సాయిబాబా గుడి అవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను చూడండి ఇమేజ్లు మీకు చూపిస్తూ ఉన్నాను ఈ విధంగా. అలాగే మనకి వినాయకుని యొక్క గుడి అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్, కింద ఉన్నాయన్నమాట కొండ కింద. మనం ఇంకా అది దాటుకొని కాస్త ముందుకి ఇలా వచ్చేస్తూ ఉన్నట్లయితే చిన్న కాలువ, సాగర్ కాలువ అనేది, చిన్న కాలువ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే శివరాత్రి పర్వదినం టైంలో ఇక్కడ పిల్లలందరూ చక్కగా పెద్దవాళ్ళు కూడాను తర్పణాలు అవి వదులుతూ ఉంటారు. అలాగే ఇక్కడ స్నానాలు అది కూడా చేస్తూ ఉంటారండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మెట్ల మార్గం, సోపాన మార్గం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది మహాశివరాత్రి పర్వదినం టైంలో బాగా భక్త సందోహంతో నిండిపోయి ఉంటుంది అనమాట. మెట్ల పూజలు అవి కూడా చేస్తూ ఉంటారు భక్తులు. అలాగే స్టాల్స్ కూడా బాగా పెట్టేసి ప్రభలతోటి నిండిపోయి ఉంటుందండి. చూసారు కదా, మరి నచ్చిందా ఈ వీడియో అనేది మీకు? మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే కనుక మీరు ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అప్పటికప్పుడు వస్తూ ఉంటాయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి చూశారు కదా, కోటప్పకొండ ఘాట్ రోడ్లో ఉన్నటువంటి పార్కులు, మ్యూజియము, అలాగే జంతు ప్రదర్శనశాల అవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం సరదాగా చూసాము, ఎంజాయ్ చేసాం కదా. మరి మీరు కూడా కుదిరినప్పుడు ఒకసారి చిన్న ట్రిప్ లాగా పెట్టుకోండి, తప్పకుండా కోటప్పకొండని దర్శించండి ఫ్రెండ్స్. మరి మన వీడియో అనేది మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాలను నాకు తప్పకుండా కామెంట్లో షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.